నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, రేపు మనకి అతి శక్తివంతమైన ఏంజల్ డే అండి. 1111 అనే ఒక నెంబర్ని సూచించే ఏంజల్ డే అనమాట. అంటే మనకి డేట్ కానీ, నెల కానీ, సంవత్సరం కానీ 3 కూడా కలిసి వచ్చిన అద్భుతమైన రోజండి. అలాంటి అద్భుతమైన రోజున మనం గనక ఈ ఒక్క నెంబర్ని రాత్రిలోపు మన కంట కనిపిస్తే నిజంగా చాలా అంటే చాలా అదృష్టం అండి. అది అందరికీ కూడా దక్కదు. అలా కనిపించినప్పుడు మనం గనక ఈ ఒక్క మాటని ఒక 11 సార్లు అనుకోగలిగితే నిజంగా ఆ ప్రపంచం మనకి ఒక గొప్ప అదృష్టాన్ని మనకి ప్రసాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఆ మాట ఏంటి, ఎలా అనుకోవాలి, ఎప్పుడు అనుకోవాలి అనే వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు మనకి 1111 ఏంజల్ డే అండి. నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన రోజు. మనందరికీ తెలుసు 1111 అంటే ఏంటి అనేది. 1111 ఏంజల్ నెంబర్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. రేపు మనకి 29వ తేదీ, అంటే 29 అంటే ఈ రెండు కూడా కూడితే మనకి సింగిల్ డిజిట్లో 11 అనే సంఖ్య వస్తుందండి. 11 + 1వ నెల 2026 అనేది కూడా కూడితే మనకి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే 1 అనే సంఖ్య వస్తుంది. అలాంటి రోజున మనకి ఇలా తేదీ కానీ, నెల, సంవత్సరం 3 కూడా కలిసి వచ్చాయి కాబట్టి ప్రపంచానికి శక్తి అనేది ఉంటుందండి. అలాంటి రోజున ఏంజల్స్ అనేవాళ్ళు ఆ రోజంతా కూడా మనకి ఏదో ఒక బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారండి. అంతేకాకుండా రేపు రాత్రిలోపు, అంటే రాత్రి 12 గంటల లోపు మీరు కనుక ఈ నెంబర్ని చూడగలిగితే, అంటే 1111 అనే ఒక నెంబర్ని మనం ఎప్పుడైనా సరే మనకి అనుకోకుండా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక డిజిటల్ మొబైల్ నెంబర్గా చూడటం కానీ, లేదంటే కనుక మనం ఏదైనా ఒక బిల్ నెంబర్లో చూడటం కానీ, ఏదో ఒక రకంగా మనకి 1111 అనే నెంబర్ కనిపిస్తూ ఉంటుందండి. అలా కనిపించినప్పుడు ఏంజల్స్ మనకి ఏం చెప్తున్నారు అనంటే, మనం ఇప్పుడు ఏదైతే కనుక ఒక విషయాన్ని చేస్తూ ఉన్నామో ఇది కరెక్టా కాదా అని ఒక కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు, ఇది కన్ఫ్యూషన్ ఏం కాదు, ఇది కరెక్ట్ అయిన దారిలోనే మీరు వెళుతున్నారు, ఇది ఇలా వెళ్ళడం అనేది మంచిది, నువ్వు సక్సెస్ని చూడబోతున్నావు అని చెప్పడానికి, మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రపంచం మనకి ఈ 1111 అనే నెంబర్ ద్వారా, అంటే ఏంజల్ ద్వారా మనకి ఈ విషయాన్ని తెలియచేయడానికి ప్రయత్నిస్తుంది అని అర్థం అండి. అలా మనం ఇలాంటి ఏంజల్ నెంబర్ రోజున, అంటే 1111 అనే ఏంజల్ నెంబర్ రోజున మనకి తేదీ, నెల, సంవత్సరం కూడా రేపు కలిసి వచ్చాయండి. అటువంటి రోజున రాత్రిలోపు మీకు కనుక కనిపిస్తే, ఆ నెంబర్ కనిపిస్తే చాలా డబల్ లక్ అండి. అలా కనిపించకపోయినా కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రేపంతా కూడా ప్రపంచానికి, ఆ ఏంజల్స్కి మనం చెప్పే, మనం కోరుకునే ప్రతి కోరిక కూడా ఆ ప్రపంచం వింటుందండి. ఏంజల్స్కి వినిపిస్తుంది. ఎలాంటి ఒక విషయం అయినా సరే మనం అడగంగానే మనకి ప్రసాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా కనిపించినప్పుడు, అంటే ఒకవేళ 1111 అనే నెంబర్ కనిపించినా, లేదంటే కనుక రాత్రి 11 గంటల లోపు, 11 గంటలు 12 గంటల లోపు అయినా సరే మీరు ఇలాగా ఒక్కసారి ఆ ఏంజల్ నెంబర్ని మనసులో తలుచుకొని ఇలా ఒకసారి మీరు 11 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. 11 సార్లు అనుకుంటే కనుక మనం ఏమనుకున్నా సరే అండి, నిజంగా ఏదైతే ఒక కన్ఫ్యూషన్ ఉందో అదంతా కూడా తొలగిపోయి ఒక సక్సెస్ అనేది మన దగ్గరికి తీసుకురావడానికి మనం ఎలా అయితే మనం ప్రయత్నిస్తున్నామో అలాగే ఈ ప్రపంచం కూడా మనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అర్థమండి. అప్పుడు ఏం చేయాలి అంటే రాత్రిలోపు మీరు డివైన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ అనే ఈ స్విచ్ వర్డ్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్. ఒక 11 టైమ్స్ దగ్గర నుంచి, మ్యాక్సిమం 11 టైమ్స్ దగ్గర నుంచి మీరు అనుకున్న, లేదంటే కనుక రాసుకోవాలి అని అనుకున్న వాళ్ళైనా సరే 111 టైమ్స్ రాసుకోగలిగితే ఇంకా చాలా మంచిదండి. ఆ డివైన్ మ్యాజిక్ అనేది మనం ఊహించినంతగా ఉంటుందండి. అందువల్ల డివైన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ
మీరు రాసుకోలేనక్క మేము బయట ఉన్నాము, మా దగ్గర ఇప్పటికప్పుడు పేపర్ లేదు, పెన్ లేదను మీ మార్నింగ్ నుంచి నైట్లోపు ఎప్పుడైనా సరే రాసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే కనుక కనీసం అనుకోవడానికైనా ప్రయత్నించండి. డివైన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ. ఈ ఉన్న మన ఏంజల్ నెంబర్స్లోనే ఈ 11 అనే ఏంజల్ నెంబర్ అండి చాలా పవర్ఫుల్ అండి. సాధారణంగానే మనకి 1 అంటేనే మనం అందరము కూడా నెంబర్ 1 స్థాయికి రావాలి. 1 అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఎవరైనా సరే 1వ తారీఖు కానీ లేదంటే కనుక నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా అస్సలు మిస్ అవ్వకండి. అందరికీ ఒక గోల్ అనేది ఉంటుంది, అది సాధించాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళు అక్క మాకు ఇంకా కూడా కొంచెం కూడా మేము రీచ్ అవ్వలేదక్క, అలా కొంచెం సగం రీచ్ అయ్యాము మధ్యలో ఆగిపోయామని అనుకునే వాళ్ళు కానీ ఈ ఏంజల్ డే రోజున మీరు డివైన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ అనే ఈ స్విచ్ బోర్డ్ని పదే మీరు మార్నింగ్ నుంచి నైట్లో అనుకున్నా కూడా మంచి రిజల్ట్ అండి. ఇంకా 11 నెంబర్ మీకు కనిపించినప్పుడు నిజంగా మీరు అనుకోవాల్సిన ఒక మాట ఏంటి అని అంటే థ్యాంక్ యూ తెలియజేయండి యూనివర్స్కి. థ్యాంక్ యూ యూనివర్స్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తీర్చినందుకు థ్యాంక్ యూ తెలియజేయండి. ఒక గోల్ కోసం మీరు చేస్తున్నారనుకోండి, ఇప్పుడు ఈ పరిహారం అనేది అనుకునేది మనం ఎందుకోసము, మీరు ఒక గోల్ కానీ ఒక బిజినెస్ కానీ సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారు కదా, ఆ గోల్ అనేది ఆ బిజినెస్ అనేది సక్సెస్ చేసినందుకు ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేయండి. 11 టైమ్స్ ధన్యవాదములు తెలియజేయండి. విపరీతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.